బడంగ్పేట్ దళితులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి 4000 గజాల స్థలం ఇస్తామని హామీ ఇవ్వడంతో దళితులు హర్షం వ్యక్తం చేశారు. దళిత కుటుంబాలు ఎక్కువగా ఉండడంతో మరో 2000 గజాల స్థలాలను ఇవ్వాలని కోరారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి దళితులకు ఏనాడు మోసం చేయలేదని గుర్తు చేశారు. కేవలం రాజకీయ లబ్ధి కోసం మాత్రమే మంత్రిపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. బడంగ్పేట్ దళితుల మందరం ఒకటేనని ఎవ్వరికీ అన్యాయం జరిగినా అది తమ కుటుంబ సభ్యులకే అన్యాయం జరిగినట్లుగా భావించడం జరుగుతుందన్నారు. రాజకీయ పార్టీల మాటలు విని ఎవరూ మోసపోవద్దని సూచించారు. బడంగ్పేట సర్వే నెంబర్ 2లో అమ్మాయి ఇచ్చింది. ఇంతకుముందు ఎంత ఇచ్చిందంటే 5 ఎకరాల భూమి ఇచ్చింది. ఆ 5 ఎకరాల భూమి ఇస్తే అందరికీ సంతోషమే అనిపించిందని అని అనుకున్నారు ఆ రోజుల్లో. కానీ అక్కడ మాత్రం న్యాయం జరిగింది, అన్యాయం జరిగింది. అమ్మకి ఏమనుకున్నది, ఆమె మాకు ఇచ్చినాము వాళ్ళకు మంచిగానే న్యాయమే చేసినా నేను అని చెప్పి ఆమె అనుకుంది. కానీ కొంచెం ఆ దుర్మార్గులు ఏం చేసిరంటే ఆ రోజుల్లో మాకు అరిచేతుల బెల్లం పెట్టి మేవసేతి దాకా నాకు ఇచ్చినట్టు కొద్దిగా మాకు ఇచ్చేసి వాళ్ళు మిగతా అంతా మొత్తము ఎవరెవరికో వాళ్ళు దానం చేసుకున్నారా అమ్ముకున్నారా మాకైతే తెలియదు. కానీ ఇప్పుడు అమ్మ ఏం చేసిందంటే 4000 గజాలు ఇచ్చింది. ఎన్నోసార్లు పోయినా 4000 గజాలు ఇచ్చింది. ఆ 4000 గజాలు కూడా సరే అని ఒప్పుకొని వచ్చినాము. అయినా మేము ఇక్కడ మనం లెక్కలు చేసుకునే వరకల్లా మాకు తక్కువ అయిపోతుంది. కాబట్టి మేము ఏమనుకుంటున్నామంటే అమ్మ నీ కాలు మొక్తాము, ఇంకా కొద్దిగా ఎక్కువ ఓ 2000 గజాలు ఆ 4000 గజాలు ఇచ్చినావు కదా అన్నకు ఇంకొక 2000 గజాలు ఇవ్వాలని చెప్పని మేము బతిరాడుకుంటున్నాము, కాలు మొక్కుతున్నాము. ఇప్పుడు కూడా కూడా కాలు మొక్కుతూనే ఉంటాము అని నువ్వు మాకు మంచిగా చేసినావు. ఎందుకంటే ఇక్కడ బడంగ్పేటలో ఎంత అభివృద్ధి చేసినావో చుట్టుపక్కల గ్రామాలకు కూడా నువ్వు ఎంత మంచిగా చేసినావు అనేది కూడా మాకు తెలుసు, ఇంతమంత మాకు తెలుసు. ఆ గ్రామాలలో కూడా వాళ్ళందరూ కూడా నీ పేరు ఎట్లా అంటే మారు మోగుతుంది. ఇప్పుడు కూడా నీకు మారు మోగుతుంది. ఇప్పుడు కూడా నీకు తెలుసుకోవు. మళ్ళా నీది అందుబాటులో మేము ఉంటాము. మేమంతా దళితులము. దళితుల భూమికి మాత్రం నువ్వు ఇస్తావనే మాకు నమ్మకం మాకుంది. ఇప్పుడు కూడా మాకు ఇస్తావు. అది సరిపోతలేదు కాబట్టి మేము ఇదందరూ మా వాళ్ళు కూడా కొంచెం అంతే ఏం చేస్తారంటే ఇది సరిపోతలేదు కాబట్టి నీతో ఫైట్ చేస్తారు తప్ప నీతోని కొట్లాడ చేయాలి, నీతోని చేయాలని చెప్పిన దురుద్దేశం మాత్రం ఎవరికేం లేదు. వాళ్ళకు కూడా సరిపోతలేదని చెప్పిన ఉద్దేశంతో వాళ్ళు ఆ ధర్నాలు అవన్నీ చేస్తున్నారు. కానీ లేదు నీతో కొట్లాడాలి చేయాలనే ఉద్దేశం మాత్రం మా వాళ్ళకు కూడా ఏం లేదు. ఇప్పుడు కూడా నువ్వు ఇస్తావని ఆ నమ్మకం మాకు ఉన్నది కాబట్టి నీతోనే మేము మంచిగా ఉన్నాము. ఇప్పుడు కూడా ఇంకా కూడా మంచిగా ఉంటాము. నువ్వు కూడా మంచిగానే ఉంటావు. నువ్వు మంచిగా సంతోషంతోనే ఉండాలి. మమ్మల్ని సంతోషంతో ఉంటుంది తల్లి. మాకు ఇప్పుడు 4000 గజాలు ఇచ్చినావు కాబట్టి ఇంకా 2000 గజాలు మాకు ఇస్తావని చెప్పి ఆ నమ్మకం మాకుంది. నువ్వు ఇస్తావు, మేము తీసుకుంటాము. కానీ మాకు నీ కాళ్ళు మొక్తాము, మాకు దీనికి దండం చేస్తాము, మంచిగా మాకు ఇస్తావని చెప్పి ఆ నమ్మకం మాకున్నది. సెలవు తీసుకున్నాం. సర్వే నెంబర్ 2 బడంగ్పేట మాకు ఇస్తాన మేడం గారు 4000 గజాలు ఇస్తున్నది. అందులో సరిపోక మా దాంట్లో నేనే కొంతమందిని విడగొట్టుతారు. చాలామంది కావాలని విడగొట్టి పార్టీ గ్రూప్ లాగా చేసి అది చేస్తారు మమ్మల్ని. కాబట్టి దయచేసి ఇంకా కొంచెం ఎక్కువ ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని మనవి చేసుకుంటాం. నమస్తే మేడం గారు, ఇంతకుముందు మీ ఆయంలో నేను గిట్లా అప్పుడు తోటి వార్డు మెంబర్నే. మీ ఆయంలో మాకు దళితులకు 5 ఎకరాలు ఇచ్చిరు తీసుకోమని. బాగానే ఇచ్చిరు మీరు. కానీ ఆ లేఅవుట్ 5 ఎకరాలు చేసిన దాంట్లో మా దళితులకు కొంత అన్యాయం జరిగింది. మాకందరికీ కొన్ని ప్లాట్లు ఇచ్చిరు, ఇవ్వలేదని కాదు. కానీ ఇంకా మిగిలిన ప్లాట్లు ఎక్కడ పోయినాయి అనేది మా వాళ్ళకు అవగాహన లేకుండే అప్పట్లో. ఇప్పుడు ఏమవుతుందో నువ్వు 4000 గజాలు ఇస్తున్నావు కాబట్టి ఇప్పుడైనా కొంచెం ఇంకా దానికి ఇంకా ఎక్స్టెన్షన్ చేసి ఇస్తే తక్కువ పడుతున్నాయి. ఇంకో 2000 గజాలు ఎక్స్ట్రా చేసి ఇస్తే అందరికీ సరిపోతాయి అనేది ఉద్దేశంతో ఇదంతా చేస్తున్నాయి. మా వాళ్ళందరూ మిస్గైడ్ చేసి కొన్ని పార్టీలు ఇన్వాల్వ్ అయ్యి అది పార్టీ ఫీలింగ్ రుద్దుతురు. మాకు దళితులకు పార్టీ ఫీలింగ్లు అవన్నీ ఏం లేదు. మాకు ఒకటే ధ్యేయం, మా భూమిలో మాకు ప్లాట్లు రావాలి. అది
ఎందుకంటే మా వాళ్ళ కొంతమందిని విడగొట్టి అది ఇది మాట్లాడుతారు కానీ వాళ్ళకి ఇట్లా తెలియక చేస్తున్నాని అంటే ఉంటాం మేము ఎల్లప్పుడు. కొంచెం దయ చూసి మాకు అప్పుడు కొంచెం అన్యాయం జరిగింది అలా వాస్తవం మాది ఇట్లా తప్పు ఉంది. అప్పుడు మేము పోయి మళ్ళీ మీకు చెప్పుకోలేదు, మాకు మొత్తం అందరికీ మాకు ఇయ్యలేదు, అందరికి మళ్ళీ వేరే నువ్వు అయినా అని నువ్వు ఉన్నప్పుడు అప్పుడు చెప్పుకుంటే ఇది జరిగేది కాదు ఈ పొరపాటు. ఇక మా తప్పుకి ఇట్లా ఉంది అప్పుడు. ఇప్పుడు ఏదో దాన్ని మన్నించి ఇప్పుడు 4,000 గదాలు ఇస్తున్నా, ఇంకో 2,000 గదాలు ఎక్స్చేంజ్ చేసి ఇవ్వాలని మనం చెప్తాం. అమ్మ మేము అందరం కూడా ఇక్కడ ఉన్న సోదరులం అందరం కూడా దళిత జాతికి సంబంధించిన వ్యక్తులమే. మేము కోరుకునేది ఒకటే అమ్మ, ఆ రోజులలో 5 ఎకరాలు ఇవ్వడం జరిగింది, వాస్తవంగా తీసుకోవడం జరిగింది, అందరం గిన తీసుకోవడం జరిగింది. కొంతమందికి మాత్రం కొద్దిగా ఆ రోజులలో ఇబ్బంది కార్యక్రమం జరిగింది. ఆ రోజు ఇంత అవగాహన లేదు మాకు. కాబట్టి మేమందరం కూడా దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నామమ్మా, మాకు ఈరోజు మేమందరం కూడా ఇక్కడ ఉన్న అందరం కూడా నీ వెనుకనే ఉన్నాము. నీ 100% నువ్వే గెలుస్తావు, నీ 100% నేను గెలిపించుకుంటాము. మళ్ళీ టీఆర్ఎస్ గవర్నమెంటే వస్తుంది. కొన్ని పార్టీలు ఈరోజు ఏవి కావాలని రాజకీయం ఎలక్షన్లు దగ్గరకు వస్తున్నాయని రాజకీయం చేస్తున్నారు, అది తప్పు. దయచేసి నేను రాజకీయ నాయకులకు చెప్తున్నా, ఇలా దయచేసి మా దాంట్లో ఇన్వాల్వ్మెంట్ కాకండి, మాకు అన్యాయం చేయకండి. ఈరోజు మేము ఎందుకంటే అందరం కూడా వెనుకబడిన తరగతులమే కాబట్టి ఈరోజు ఇంత డెవలప్మెంట్ అయ్యింది అంటే బికాజ్ సబితమ్మ ఈరోజు ఈ లైబ్రరీ కానీ ఇవి కానీ ఇవన్నీ ఆ రోజు పాలకవర్గం అంతా కూర్చొని బీజేపీ వాళ్ళు ఉన్నారు, కార్పొరేటర్లు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, అందులో టీఆర్ఎస్ వాళ్ళు అందరు కలిసి పాలకవర్గం కూర్చొని దీన్ని డిసైడ్ చేసి ఇవన్నీ కట్టడం జరిగింది మేడం ఆధ్వర్యంలో. కట్టిన తర్వాత ఈరోజు ఏమంటారు మేము తెలియదు, మేము చూడలే అన్నట్టు వాస్తవం కాదు. ఆ రోజు మన డిప్యూటీ మన నరసింహారెడ్డి అన్న గారు ఉన్నారు, శ్రీరామన్నకు ఆయనకు తెలుసు, ఈయనకు తెలుసు, అందరికీ తెలుసు. తెలియని విషయాలు ఇక్కడ ఏం లేవు. కొత్తగా కావాలని మేడంను బదలాం చేయాలని బురదల అనే కాన్సెప్ట్తో పనిచేస్తారు. కానీ అది కరెక్ట్ పద్ధతి కాదు. నోటికి వచ్చిన మాటలు మాట్లాడితే మాకిన మాటలు వస్తాయి, అవన్నీ మాటలు మాకు వస్తాయి, రావని కాదు. ఖచ్చితంగా మేము మాట్లాడగల శక్తి మాకుంది. కానీ ఎందుకంటే ఒకరి విమర్శించేటప్పుడు మనకు ఒక ఏళ్ళు పెట్టి మనం చూపిస్తే మన 4 ఏళ్ళు మనకు చూపిస్తాయి. ఏం తక్కువ చేసిందయ్యా సబితమ్మ? అందరికీ కూడా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా 5 ఎకరాలు మనకిచ్చింది, అక్కడ బీసీలకు ఇచ్చింది, అక్కడ 119లో మళ్ళీ ఇప్పుడు ఇస్తుంది. ప్రెస్ వాళ్ళకు గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ప్రెస్ వాళ్ళకి ఇచ్చింది. ఇప్పుడు గాంధీనగర్లో పొజిషన్ సర్టిఫికేట్లు ఇచ్చింది. మళ్ళీ ఇంకోటి అక్కడ 119లో మళ్ళీ వీడియో మిత్రులకు ప్లస్ ప్రెస్ మిత్రులకు కూడా అందరికీ కూడా ఇచ్చింది. ఏం అన్యాయం చేసిందా? ఇంత మంచి పని చేస్తుంటే ఒక పెద్ద మనిషిని పట్టుకొని నోటికి వచ్చిన మాటలు బూత్ మాటలు మాట్లాడడం ఎంతవరకు సమంజసము? అది పద్ధతి కాదు. దయచేసి మీరు చెప్తున్న సబితమ్మ ఒకటి, ఆమె ఈరోజు ఆమెకి ఇక్కడ కాదు మహేశ్వరము ఒక్కటే కాదు, రంగారెడ్డి డిస్టిక్ వరకు ఆమెకిన ఫాలోవర్స్, ఆమెకు రంగారెడ్డి డిస్టిక్ వరకు ఫాలోవర్స్. అటువంటి ఒక పెద్ద మనిషిని మన అమ్మ లాంటి ఏజ్ మనిషిని పట్టుకొని నానా బూతు మాటలు మాట్లాడుతారు. ఆ రోజు నాకు తెలిసి మా వాళ్ళందరూ కూడా ఈ పెద్ద మనుషులందరూ కూడా కేసు వేయడం జరిగింది. ఒక 3-4 సార్లు కేసు వేస్తే కేసుకి ఓడిపోవడం జరిగింది. గవర్నమెంట్ ఆక్యుపై చేసుకోవడం జరిగింది. ఈరోజు ఇంతమంది ఇక్కడ వాకింగ్ చేస్తున్నారు గ్రౌండ్లో అంటే బికాజ్ సబితమ్మ పుణ్యాన్ని వీళ్ళందరూ వాకింగ్ చేస్తున్నారు. ఎక్కడన్నా సబితమ్మ ఎక్కడన్నా భూములు కబ్జా పెట్టి కానీ ఎవరికైనా అన్యాయం చేసి కానీ ఎవరికైనా మోసం చేసినట్టుగా ఉంటే ప్రూఫ్ చేయాలి. కానీ అనవసరంగా ఇష్టం వచ్చినట్టు నోటికి ఏది వస్తే అది మాట్లాడడం కరెక్ట్ పద్ధతి కాదు. దయచేసి మిత్రులందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మా దళిత సోదరులకు ప్రత్యేకంగా చెప్తున్నా, మనం అందరం కలిసి ఉందాము. కలిసి ఉండి మనం కలిసి ఏదన్నా ఉన్నా ఒక రొట్టె వచ్చినా మనం అందరం కలిసి తిందాం, చేసుకుందాం. కానీ మన దాంట్లో మనకు శిక్షలు పెట్టే ప్రయత్నం చేస్తారు. పార్టీలు ఇన్వాల్వ్మెంట్ అయ్యి వాళ్ళ మాటల మత్తులలో పడకండి. నాకు పూర్తి విశ్వాసం సబితమ్మ అమ్మగారి మీద ఉన్నది. ఎందుకంటే ఈరోజు ఖచ్చితంగా ఆమె మనకు 100% ల్యాండ్ ఇస్తుంది, మనం తీసుకుంటున్నాం. కానీ ఎవరో మాటలు నమ్మి రాజకీయం చేసుకుంటూ ఇది పద్ధతి కాదు. నేను దయచేసి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఇప్పటికైనా మించిపోయింది లేదు, మనమందరం ఉన్నాము. ఈ నెల లోపలనే నేను అమ్మకి రిక్వెస్ట్ చేస్తా, కాల్ముకి దండం పెట్టినా నేను మీ అందరికీ న్యాయం చేసే విధంగా నేను ప్రయత్నం చేస్తా. కాబట్టి ఎవరో మాటలు నమ్మకండి. ఇవాళ మా మహిళా సోదరులను తెచ్చి కూడా రోడ్డు మీద నిలబెడుతున్నారు. మరి నాకు చాలా బాధ అనిపిస్తుంది. అది
కరెక్ట్ పద్ధతి కాదు. మనం పోదాము, మేడం రిక్వెస్ట్ చేసుకుందాం. మనకు సరిపోకపోతే అమ్మ ఇంత నేను గిన రిక్వెస్ట్ చేస్తాను, మీరు గిన రని మైంబడి అందరం కలిసి పోదాము, అమ్మని బతిలాడుకుందాము. కానీ ఏదో వచ్చి నోటికి వచ్చిన మాటలు తిట్టడము, ఎవరెవరో రకాలు. ఇదే శ్రీరామ్ యాదవ్ ఒక మాట అన్నాడు నిన్న, ఏమన్నాడు తెలుసా, మీకు ఎన్ని ఎకరాలు ఇచ్చింది మేడం అన్నాడు. ఇప్పుడు ఈ మెయిన్ రోడ్డు ఇక్కడ నుంచే పోయింది, ఇది సర్వే నెంబర్ 2లో నుంచే. గాంధీనగర్ రోడ్డు సర్వే నెంబర్ 2లో నుంచే పోయింది. అక్కడ రాజీవ్ గురుకాల్పర్ రోడ్డు అందులోకి వెళ్ళి పోయింది. వెంకటాద్రి నివాస్ రోడ్డు అందులోకి వెళ్ళి పోయింది. పోతే దాదాపు 35 ఎకరాలు ఉంది. 35 ఎకరాలల్లా గవర్నమెంట్ ఇప్పుడు ఏమిస్తుంది, 600 నుంచి 700 కదా. ప్రతి విలేజ్ లో కూడా గవర్నమెంట్ ల్యాండ్ లో ఉన్న వాళ్ళకు, పొజిషన్ లో ఉన్న వాళ్ళకు 600 నుంచి 700 గదాలు ఇస్తుంది. ఇదే శ్రీరామ్ యాదవ్ దగ్గరికి పోతే మనలకు చెప్పింది, అరే మీకు ఆల్రెడీ 24,000 గజాలు ఆల్రెడీ వచ్చేసింది, కాబట్టి మీకు రోడ్లు మీరు కొట్టి చూసుకోండి, క్యాలిక్యులేటర్ మీద కొట్టి చూసుకోండి, మనకి ఇచ్చిన 5 ఎకరాలకు దానికి ఇదిగినా అడిషనల్ గా ఇస్తుందాం ఎకర పొలం. మనకు ఈ 4,000 గజాలకినా మనకు అడిషనల్ గా ఇస్తుంది. మనం రిక్వెస్ట్ చేసినందుకు ఆ రోజు అన్యాయం జరిగిందమ్మా అని మనం అందరం పోయి ఆమెను రిక్వెస్ట్ చేసినందుకు ఇవాళ అడిషనల్ గా ఇస్తుందా ఎకరగిన. దయచేసి ఆమెను పట్టుకొని నోటికి వచ్చిన మాటలు తిట్టడం ఇది కరెక్ట్ పద్ధతి కాదు. భగవంతుడు అనేటోడు ఒకడు ఉన్నాడు, ఎవరన్నా అద్రగాఢంగా ఆమెను తిట్టితే మాత్రం ఆ తప్పక ఆ శాపం అనేది వాళ్ళకి తగులుతుంది. నేను చెప్తున్నా, గెలవాలంటే రాజకీయంగా ఎదుర్కోవాలంటే రాజకీయం చేయండి, తప్పులేదు. ఎవరమైనా సరే, ఇప్పుడు కాంగ్రెస్ ఉండొచ్చు, బీజేపీ ఉండొచ్చు, బీఎస్పీ ఉండొచ్చు, అన్ని పార్టీలు రాజకీయంగా ఎవరు గెలవాలనుకుంటే గెలవచ్చు, తప్పులేదు. కానీ మనిషిని, ఒక వ్యక్తిని పర్సనల్ గా విమర్శించే మనస్తత్వం మంచిది కాదని మీకు అందరికి కూడా సభాముఖంగా తెలియజేస్తున్నా. జై సబితమ్మ, జై సబితమ్మ. దావుద్ ఖాన్ గూడలో రోజు మా దళిత సోదరులు, మేము దళితులమే అందరము, ఇక్కడ తీసుకొచ్చి రోజు ధర్నా చేస్తున్నారు. 10 రోజుల సార్ ధర్నా చేస్తున్నారు అంటారు. 10 రోజులు ధర్నా చేస్తే మీరు పొద్దుగాల 9 గంటల నుంచి 6 గంటల వరకు చేయాలి ధర్నా. మీరు 4 గంటలకు వచ్చి ధర్నా చేస్తున్నా అంటారు, 5 గంటలకు వచ్చి ధర్నా చేస్తున్నారు. చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని వస్తారు, ఎక్కడెక్కడ ఊర్లో వాళ్ళు పిలిచి, ఆడపిల్లలను పిలిచి, వాళ్ళని పిలిచి వీడికి తీసుకొని వచ్చి ప్రెస్ మీట్ పెడుతున్నారు. ఈరోజు కనబడతలే అభివృద్ధి ఏంటంటే, అమ్మ చేసింది డంపింగ్ యార్డ్ ఉండే, డంపింగ్ యార్డు దుర్వాసన మొత్తం ఇక్కడ వస్తే ఆ డంపింగ్ యార్డ్ను తీపిచ్చింది ఈరోజు సబితమ్మ. వెంకటాద్రి కాలనీలు ధర్నా చేసిరు వచ్చి, వాళ్ళకి తెలిసి వెంకటాద్రి కాలనీలకు ఎంత వాసన వస్తుంది, ఇక్కడ ఎంత ఇక్కడికి వెళ్ళి పోదామన్న వాళ్ళకు కూడా కాలనీ కాదు. ఆ సర్వే నంబర్ 1 గల ఉన్న కాలనీ వెంకటాద్రి కాలనీ, ఈ 82 కాలనీ, వాళ్ళు ఎంత బాధపడ్డారు, ఎంత హింసపడ్డారు. అమ్మకు వేయాలకు అమ్మాయి తీసేసినందుకు సంతోషం అమ్మ అని ఆమెను బొకే ఇచ్చేసి వచ్చారు. ఈరోజు కనబడతలే అమ్మ ఏం చేసింది అభివృద్ధి, చూస్తలేరు. మీరే కదా ఆ రోజు కూర్చొని చేసింది, మీరు కూర్చోలే. కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు మీరు కూర్చొని స్కెచ్ చేసి మొత్తం చేసి మీరు సంతకాలు చేసి పెట్టలే, చేయలే. మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడుకుంటూ అమ్మని విమర్శించుకుంటా చేస్తారు. ఏం ఊరుకుంటున్నామన్నా? మళ్ళీ ఇంకోసారి సబితమ్మ గురించి మాట్లాడితే మరిగా దక్కదు. మీరు రాజకీయం చేయండి, వద్దంటలేం, మేము చేద్దాం. రాజకీయం చేసేది ఉంటే సొంత విమర్శలు ఎందుకంటే నా మీద విమర్శలు చేస్తారు మా వాళ్ళు. మిమ్మల్ని ఏమైనా విమర్శించినా నేను? ఒక వ్యక్తి మాట్లాడతాడు పలకాకి, చూద్దాం నా పలక ఏందో నీకు చూపించినాక తెలుస్తుంది నేనేందనేది. నేను మాట్లాడలే, నీ లెక్క నాది అంత వినతి లేని అది కాదు నాది. నేను ఒక దాని మీద మాట్లాడతాను. నేను దేని మీద అంటే అది ఏంది, దానికి సంబంధించిందే మాట్లాడతాను. నేను వ్యక్తిపర ఆరోపణలు చెయ్యను. నాకేం అవసరం అండి వ్యక్తిపరం చేశాను? నువ్వు బయటోడివా? మా దళితులు నువ్వేగా, నువ్వు కూడా. నేను నీ దేవుడిగా, నీకు వచ్చినట్టు నాకు వస్తుంది. నా చేయలేదా, నా తాతలు చేయలేదా? నీకు వచ్చినట్టు నాకు వస్తుంది. ఇంకోసారి మీరు ఎట్లా పడితే అట్లా నోరు ఉందని మాట్లాడిరు అనుకో, నేను కూడా తీయాల్సి వస్తుంది. నాకు కూడా ఉంది నోరు, నేను కూడా చేస్తున్నా రాజకీయం, మీరే చేస్తలేరు రాజకీయం. డైలీ ఏందండి ఇది? పార్టీలో తీసుకొచ్చినా చేయలే, అభివృద్ధి చేయలే. అమ్మ కనబడతలే, మీ కళ్ళకు గడ్డారు కనబడుతుంది. చూడాలి దళితులకు ఎవరు చూస్తారు, ఏ పార్టీ చూస్తుంది. కేసీఆర్ గారు పెట్టలే, దళిత బంధు పెట్టలే, 10 లక్షలు తీసుకుంటలేరు. నోటికి వచ్చినట్టు మాట్లాడకండి. ఏమని ఉంటే చేద్దాం, అడుగుదాం. మాకు ఒక 2000 గజాలు ఇవ్వమ్మా, ఎక్కువ ఇంక ఇయ్యి అని అడుగుతాం. కానీ మీకు ఇష్టం వచ్చినట్టు వ్యక్తిపర ఆరోపణలు ఎందుకని? మీకు అవసరమా? ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద వ్యక్తిపర ఆరోపణలు చేస్తారు. మేమందరం దళితులం కామా, మేము మనుషులం కామా? మేము ఒక సబ్జెక్టు, మా తాత ఒక సబ్జెక్టు మాట్లాడిండు. అట్లా ఆయన ఉన్నాయన, ఆ పార్టీలు ఉన్నాయన ఇంకో సబ్జెక్టు మాట్లాడతాడు. నేను మాట్లాడాను ఎందుకంటే ఎవరిని నేను విమర్శించా. ఆయనైనా మానవులే, మేమైనా అందరం ఒకటి. మేము అందరం కలిసి అడుగుదాము. అమ్మ మాకు ఇది లేదని అడిగి పోదాం అందరం. మీరు ఎవరైనా బయట వాళ్ళ, మీరు మామూలు గారు, మీరు మేము చేద్దాంటారు మమ్మీ, మేము ఏ రోజు డిస్టర్బ్ చేసినాం వచ్చి మేము? మాకు ఇంతున్నాయని దీన్ని ఆలోచించండి కొద్దిగా. మనోళ్ళు కూడా దళితులు ఆలోచించండి. అందరం కలుద్దాం, పోదాము, అడుగుదాము, చేసుకుందాం. వ్యక్తిగత ఆరోపణలు చేస్తే మాత్రం బాగుండదు. అభివృద్ధి అంటే చూడండి మీరు, అభివృద్ధి నేను మొన్న కూడా చెప్పిన, నేను ఎవ్వరిని విమర్శించానండి. రాజకీయం చేయండి కాదు ఇది. మనకేముంది, మన హక్కులు ఏమున్నాయి అవి పోరాడుకుందాం, తీసుకుందాం అడిగి. తప్ప డైలీ పోరాటం అంటే ఎక్కడ పోతున్నాం మనం? దయచేసి మీరు ఆలోచించండి, అందరం కలిసి పోదాము, అమ్మను అడుగుదాము. జై సబితమ్మ.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.